హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం క్విక్కర్ అండ్ ఓఎల్ఎక్స్లో మొబైల్స్ కొనొచ్చా లేదా, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, క్లోన్ అలాగే రెప్లికాస్ అంటే ఏమిటి, సో వీటి గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఏదైతే ఈ టాపిక్ ఉందో, ఈ టాపిక్ సంబంధించి గతంలో నేను ఒక వీడియో అయితే చేశాను. దగ్గర 2 or 3 years అవుతుంది. సో ఇప్పుడు మారిన పరిణామాలను బట్టి మళ్ళీ మనం ఈ వీడియోని అయితే రీషూట్ అయితే చేస్తున్నాం అనమాట. సో మొదటిగా వచ్చేసరికి మనకి క్విక్కర్లో కానివ్వండి, ఓఎల్ఎక్స్లో కానివ్వండి, మొబైల్స్ కొనుక్కునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, సో మొబైల్ కొనుక్కునేటప్పుడు మీరు ఎవరి దగ్గర అయితే పర్సన్ దగ్గర మీరు మొబైల్ కొంటున్నారో, సో ఆ మొబైల్ ఆ పర్సన్ కానివ్వండి, ఆ మొబైల్ కానివ్వండి జెన్యూనా కాదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ కొనేటప్పుడు ఆ పర్సన్ని కాంటాక్ట్ అయినప్పుడు మొబైల్ మీకు నచ్చింది అనుకోండి, సో మొత్తం అంతా చెక్ చేసుకొని మీకు అది ఒరిజినల్ అనిపించినప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ మీరు బిల్ అయితే ఉందో లేదో చూసుకోండి. అలాగే ఫుల్ బాక్స్ ఉందా లేదా, దాంతోపాటు వచ్చిన యాక్సరీస్ ఉన్నాయా లేదా, సో ఈ అన్నిటి మీద డిపెండ్ అయితే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో వీటన్నిటి మీద డిపెండ్ చేసుకొని అప్పుడు మీరు ప్రైస్ని అయితే ఖరారు చేసుకొని మార్కెట్లో అప్పటి వరకు ఆ మొబైల్కి ఉన్న ప్రైస్ ఎంతో కూడా తెలుసుకొని దాన్ని బట్టి మొబైల్ అయితే కొనాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా మీరు సిమ్ కార్డ్ ఇన్సెట్ చేసుకోవాలి. సిమ్ కార్డ్ ఇన్సెట్ చేసుకున్న తర్వాత మీరు కాల్స్ అవుట్ గోయింగ్ వెళ్తున్నాయా, ఇన్కమింగ్ వస్తున్నాయా చెక్ చేసుకోవాలి. అలాగే మీకు మైక్ ఎలా ఉంది, మీరు మాట్లాడేటప్పుడు మైక్ క్వాలిటీ ఎలా ఉంది, ఇయర్ స్పీకర్ క్వాలిటీ ఎలా ఉంది, ఫోన్ రింగ్ చేసినప్పుడు అవుట్పుట్ రింగ్ టోన్ ఎంతవరకు వస్తుంది, సో వీటన్నిటిని కూడా మీరైతే మొబైల్ కొనేటప్పుడు మస్ట్ అండ్ షూట్కి అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మీరు డ్యూయల్ సిమ్ కార్డ్ అనుకోండి, డ్యూయల్ సిమ్ మీరు వేసుకొని కూడా చూడాలి. ఎందుకంటే కొన్నిసార్లు వచ్చేసరికి మనకి డ్యూయల్ సిమ్ అయితే పనిచేయదు. అలాగే మీకు ఐఎంఐ నెంబర్ కూడా చెక్ చేసుకోవాలి. *#06# అని మీరు చెక్ చేసినట్టయితే మీరు ఐఎంఐ నెంబర్ అయితే వస్తుంది. సో ఐఎంఐ నెంబర్ చూసుకోండి. ఐఎంఐ నెంబర్ సేమ్ ఐఎంఐ నెంబర్ మనం తీసుకుంటున్న ఏదైతే మొబైల్ బాక్స్ ఉందో ఆ బాక్స్ మీద కూడా సేమ్ ఐఎంఐ నెంబర్ ఉందో లేదు చూసుకోండి. కొన్ని మొబైల్స్కి వచ్చేసరికి ఐఎంఐ నెంబర్ చేంజ్ అవుతుంది. అలాంటి మొబైల్స్ అసలు తీసుకోమాకండి. మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఐఎంఐ నెంబర్ కూడా మీకు ఏదైతే బాక్స్ ఉందో, ఒరిజినల్ బాక్స్ వాళ్ళ దగ్గర మీరు తీసుకునే బాక్స్, సో ఆ బాక్స్తో పాటు మనకి ఐఎంఐ నెంబర్ కూడా సూట్ అవ్వాలి. మీరు తీసుకునేటప్పుడు ఐఎంఐ నెంబర్ సూట్ అవ్వకపోయినా, వాళ్ళ దగ్గర మొబైల్తో పాటు బాక్స్ రాకపోయినా, బిల్లు లేకపోయినా, యాక్సెసరీస్ లేకపోతే ఓకే మనకి, బట్ ఒకసారికి మొబైల్ బిల్లు అలాగే బాక్స్ అనేది మస్ట్ అండ్ షూట్ ఉండేలాగైతే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే బిల్లు లేకపోతే మీరు మళ్ళీ అది ఒక పెద్ద ప్రాబ్లం. సో బిల్లు కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఎక్కడైతే ఉంటుంది. అలాగే ఒకసారికి మీకు మొబైల్ అమ్ముతున్న పర్సన్ది మీరు ఆధార్ కార్డ్ ప్రూఫ్, ఏదో ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకోవాలి. మస్ట్ అండ్ షూట్ మీరు ఆధార్ కార్డ్ ప్రూఫ్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను. అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే దొంగ మొబైల్స్ కూడా అమ్ముతుంటారు, థెఫ్ట్ చేసినవి. సో అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు తర్వాత మీకు రిస్క్ అయితే ఉంటుంది. సో అది కూడా మీరు చూసుకోవాలి. ఇంకా అలాగే వచ్చేసరికి మనకి ఇందులోనే రీపర్బిష్డ్ కూడా దొరుకుతుంటాయి. సో రీపర్బిష్డ్ అంటే ఏంటంటే వీళ్ళు కొత్త మొబైల్స్ అని చెప్పి అమ్మేస్తుంటారు రీపర్బిష్డ్ని. సో రీపర్బిష్డ్ అనేవి ఏంటంటే ఏవైతే పాత మొబైల్స్ ఉంటాయో, పాత మొబైల్స్కి కొత్త స్పేర్ పార్ట్స్ వేసి వాటిని రీపర్బిష్డ్ అంటారనమాట. వాటిని కూడా వీళ్ళు ఏంటంటే కొత్త మొబైల్స్ కింద అయితే అమ్మేస్తుంటారు. సో అలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రీపర్బిష్డ్ మొబైల్స్ వచ్చేసరికి మనకి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే అది వచ్చేసరికి పాత మొబైలే, అది ఏదో రకంగా డ్యామేజ్ అయిన మొబైల్కి వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా మళ్ళీ ప్యానల్ యాడ్ చేయడం, డిస్ప్లే యాడ్ చేయడం, బ్యాటరీని యాడ్ చేయడం, సో ఈ విధంగా ఏదో ఒకటి చిన్న మార్పులు చేసి దాన్ని కొత్త మొబైల్ లాగా అయితే మళ్ళీ రీప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. వీటినే రీపర్బిష్డ్ మొబైల్స్ అంటాం. రీపర్బిష్డ్ మొబైల్స్ మనకి క్విక్కర్లోను, ఓఎల్ఎక్స్లోను, తర్వాత చూసుకున్నట్టయితే ఇంకో ఫ్లిప్కార్ట్ ఒక కొత్తది అయితే తీసుకొచ్చింది వెబ్సైట్. ఆ వెబ్సైట్లో కూడా మనకి రీపర్బిష్డ్ మొబైల్స్ అయితే దొరుకుతుంటాయి. వచ్చేసరికి కొత్త మొబైల్స్ లాగే వీళ్ళు చూపిస్తూ ఉంటారు. కొత్త మొబైల్సే మేము ఎంత 20%, 30% మేము తగ్గించేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. బట్ ఒకసారికి అదంతా ఉత్తినే. రీపర్బిష్డ్ అనేవి సపరేట్ అనమాట. కొత్త మొబైల్తో వస్తే సంబంధం అయితే ఉండదు. ఇంకా అలాగే యాపిల్ మొబైల్స్, ఐఓఎస్ మొబైల్స్ కొనే వాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఐఓఎస్ మొబైల్ మీరు కొనేటప్పుడు అయితే ముందుగా ఐక్లౌడ్ యాక్టివేషన్లో ఉందో లేదో చూసుకోండి. ఐక్లౌడ్ యాక్టివేషన్లో ఉందంటే ఆ మొబైల్ మీరు కొన్న తర్వాత ఆ మొబైల్ మీకు పేపర్ వెయిట్కి తప్పితే దేనికి పనికి రాకుండా పోతుంది అనమాట. సో ఐక్లౌడ్ అనేది యాక్టివేషన్లో ఉంటే దాన్ని రిమూవ్ చేయించిన తర్వాతే మీరు ఎప్పుడైనా సరే సెకండ్ హ్యాండ్ మొబైల్స్, ఓన్లీ ఓఎల్ఎక్స్లా, క్విక్కరా, లేకపోతే మొబైల్ షాపులోనా, ఫ్రెండ్స్ దగ్గర అని కాదు, ఎక్కడ కొన్నా సరే మీకు ఐక్లౌడ్ అనేది అందులో యాక్టివేట్ అయ్యి ఉంటే మాత్రం దాన్ని డీయాక్టివేట్ చేయండి. అంటే రిమూవ్ చేయించిన తర్వాత మీరు ఐఓఎస్ డివైస్లు ఇది కొనాలి. సో ప్రతి మొబైల్, మీరు ఎనీ మొబైల్, మీరు చిన్న మొబైల్ కావచ్చు, ₹500 మొబైల్ నుంచి ₹50,000 మొబైల్, ఏ మొబైల్ కొన్నా సరే మీరు ఆధార్ కార్డు కానీ, అంటే ఎవరైతే వ్యక్తి మీకు అమ్ముతున్నాడో ఆ వ్యక్తి యొక్క ఐడి ప్రూఫ్ అనేది మీరైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది మీకు సేఫ్ అవుతుంది. లేదంటే మీరు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా మీరు చూసుకున్నట్టయితే
ఆండ్రాయిడ్లో కూడా ఇప్పుడు వచ్చేసరికి మనకి గూగుల్ అకౌంట్ కనుక యాక్టివేట్లో ఉంటే మీరు తర్వాత హార్డ్ రీసెట్ చేసినా సరే మీకు గూగుల్ అకౌంట్ అయితే అడుగుతుంది. కొన్ని మొబైల్స్కి అయితే మీరు తీసేవచ్చు సెల్ ఫోన్ షాప్కి తీసుకెళ్ళి, బట్ వచ్చేసరికి కొన్ని మొబైల్స్ తీయడం అయితే చాలా కష్టం అవుతుంది అనమాట. అలాంటప్పుడు మీకు మళ్ళీ అక్కడ డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్ కొనుక్కున్నా సరే అందులో మనకి గూగుల్ అకౌంట్ యాక్టివేట్లో ఉంటే దాన్ని రిమూవ్ చేయండి. ఆ మొబైల్ ఏదైతే iOS డివైస్ కావచ్చు, ఆండ్రాయిడ్ డివైస్ కావచ్చు, ఏదైనా సరే ఆ మొబైల్ కనుక తనదే అయితే, మీ వ్యక్తిదే అయితే మాత్రం దాన్ని రిమూవ్ చేసి అయితే మీకు ఇస్తాడు. లేదు రిమూవ్ చేసి ఇవ్వలేదంటే అది తన మొబైల్ కాదని అర్థం అవుతుంది అనమాట. అలాగే మీరు మొబైల్ కొనేటప్పుడు స్విచ్ ఆఫ్లో ఉండగా ఎప్పుడు ఏ మొబైల్ని కొనమాకండి. ఇందులో మాకు బ్యాటరీ అయిపోయింది మీరు ఛార్జింగ్ పెట్టుకొని వాడండి అని చెప్పి ఇస్తే మాత్రం అస్సలు మీరు కొనమాకండి. సో మీకు ఛార్జింగ్లో ఉండాలి, మొబైల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు వచ్చేసరికి హార్డ్ రీసెట్ చేసేస్తారు. సో మీరు ఇందులో సిమ్ కార్డ్ వేసుకొని యాక్టివేషన్ చేసుకోండి అని చెప్పేసి iOS డివైస్ ఏదైతే యాపిల్ డివైస్కి చెప్తూ ఉంటారు. సో సిమ్ కార్డ్ వేసి యాక్టివేషన్ చేసుకున్న టైంలో మనకి అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అలా అడిగిందంటే ఇంకా మనకి దేనికి పనికిరాదని అర్థం. అలాగే మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా అంతే. సో ఏదైనా సరే ఫుల్గా యాక్టివేషన్ అయి ఉండాలి, లోపల ఎటువంటి అకౌంట్స్ యాక్టివేట్లో లేకుండా ఉండాలి. సో ఇవన్నీ మీరు మస్ట్ అండ్ షూట్గా చూసుకుంటూ ఉండాలి. ఇంకా మనం ఇందులో క్లోన్స్ గురించి మాట్లాడుకుందాం. సో క్లోన్స్ వచ్చేసరికి సేమ్ మనకి కంపెనీ మొబైల్స్ లాగే ఉంటాయి చూడడానికి, బట్ వచ్చేసరికి మీకు లోపల మదర్ బోర్డు కానించి డిస్ప్లే కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, స్టోరేజ్, ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఫేక్ ఉంటుందన్నమాట క్లోన్ మొబైల్స్లో వచ్చేసరికి. సో ఇప్పుడు మీకు యాపిల్ మొబైల్ మీకు తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తూ ఉంటారు. దగ్గర ఇప్పుడు 70,000 రూపాయల మొబైల్ వచ్చేసరికి మీకు 30,000కి 20,000కి ఇచ్చేస్తూ ఉంటారు. ఇవే క్లోన్ మొబైల్స్ అనమాట. సో ఈ మొబైల్ మీకు 3,000 4,000 రూపాయలు కూడా పనికిరాని మొబైల్స్ అనమాట. వాటిని తీసుకొచ్చి మీరు క్లోన్ మొబైల్స్ని మీకు 70% ఆఫర్ అది ఇది అని చెప్పేసి మీకు యాడ్స్ ప్లే చేసి మరి అమ్మేస్తుంటారు. సో క్లోన్ మొబైల్స్ని జోలికైతే వెళ్ళమాకండి. క్లోన్ మొబైల్స్ అన్న రెప్లికాస్ అన్న రెండు ఒకటే, రెండు మనకి డూప్లికేట్ మొబైల్స్ అనమాట. సో వీటిలో మనకి మెన్షన్ చేసిన స్టోరేజ్, ర్యామ్ ఏమీ ఉండదు. వాళ్ళు అంటారు సూపర్ AMOLED డిస్ప్లేతో మీకు మొబైల్ ఉంటుందంటారు, బట్ వచ్చేసరికి అక్కడ TFTలో LCD అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు క్లోన్ మొబైల్స్ అయితే ఉంటాయి. సో క్లోన్ మొబైల్స్ అయితే అస్సలు తీసుకోమాకండి. నాకు కామెంట్ బాక్స్లో చాలామంది అడుగుతుంటారు, అన్న ఇలా క్లోన్ మొబైల్ ఉంది యాపిల్లో తీసుకోవచ్చా అని, శాంసంగ్ Note 9లో క్లోన్ ఉందని. సో క్లోన్ అనే దాని జోలికైతే మీరు వెళ్ళమాకండి. క్లోన్ అసలు మీరు పట్టించుకోమాకండి క్లోన్ మొబైల్స్ని. అలాగే మీరు ఏదైనా కొనేటప్పుడు నేను చెప్పాను కదా, మీరు OLX కానీ క్విక్కర్ కానీ మీ సర్కిల్లో కానీ ఎక్కడైనా కొనేటప్పుడు నేను ఇప్పుడు చెప్పినవి అన్నీ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు టచ్ సరిగ్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా, మీరు కనీసం ఒక 10 మినిట్స్ అయితే మొబైల్ వాడి చూడండి, బ్యాటరీ పర్సంటేజ్ ఎంత డౌన్ అవుతుంది అనేది అక్కడ మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి బ్యాటరీ లైఫ్ ఎంత ఉన్నది మీకు తెలుస్తుంది అనమాట. అలాగే ఛార్జింగ్ పర్ఫెక్ట్గా ఎక్కుతుందా లేదా, ఛార్జర్ ఒరిజినల్ ఉందా లేదా, సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు మాత్రం మీరు ఈ విధమైన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా వచ్చేసరికి ఏవైతే అన్నోన్ పర్సన్ దగ్గర మీరు కొంటున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది సెల్ ఫోన్ షాప్ అనుకోండి. సో సెల్ ఫోన్ షాప్ కంటే వాళ్ళకంటూ ఒక కేర్ ఆఫ్ అనేది ఉంటుంది. మీరు అక్కడ కొన్నా సరే ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. సో అది పెద్ద ప్రాబ్లం అనిపించదు, అంటే మనము మళ్ళీ వెళ్తే వాళ్ళు అక్కడే ఉంటారు. బట్ వచ్చరికి మీరు OLXలో క్విక్కర్లో ఇలాంటి చోట కొనేటప్పుడు మాత్రం ఆ పర్సన్ ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు వస్తాడో, అసలు ఆ పర్సన్ జెన్యూనా కాదనేది కూడా మనకు తెలియదు. తర్వాత ఆ నెంబర్ కూడా తీసి మార్చేసి అవతల పడేస్తారనమాట. అంటే ఒక నెంబర్ని ఒక వ్యక్తిని మోసం చేయడానికి యూజ్ చేసి తర్వాత తీసి అవతల పడేస్తారు. సో ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారు. అలాంటప్పుడు మీరు ఐడి ప్రూఫ్ అనేది పెట్టుకోవడం చాలా మంచిదని చెప్తాను. సో ఈ వీడియో ద్వారా మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్లోన్ అంటే ఏమిటి, క్విక్కర్ అండ్ OLXలో మొబైల్స్ కొనొచ్చా లేదా, ఈ విషయాలు తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెబితే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.